పాఠశాలకి కాంపౌండ్ వాల్ లేదు, అలాగే క్లాస్ రూమ్స్ సరిగ్గా లేవు. నేను ఫస్ట్ వచ్చినప్పుడు ఇక్కడ కాంపౌండ్ వాల్ లేకుండా క్లాస్ రూమ్స్ లేకుండా సార్ వాళ్ళందరూ ట్రై చేస్తున్నారు రిపేర్ చేయడానికి. హెడ్ ఆఫీసర్స్ వాళ్ళు వచ్చినారు, అయినా ఏం జరగలేదు. 6th లో నుంచి నేను ఇక్కడనే ఉన్నా, అన్ని చూస్తూనే ఉన్నా, కానీ ఏం జరగకుంటున్నాయి. 6th లో నుంచి ఉన్నాను సార్, కానీ ఏం జరగకుంటున్నాయి. దయచేసి హెడ్ ఆఫీసర్స్ వాళ్ళందరూ వచ్చి దయచేసి ఇక్కడ కొంచెం హెల్ప్ చేయండి ప్లీజ్ సార్. సార్ ఇక్కడ క్లాస్ రూమ్ సరిగ్గా లేవు సార్, పిల్లలందరూ చెట్ల కింద కూర్చొని చదువుకుంటున్నారు సార్. అక్కడ క్లాస్ రూమ్స్ లేకుండా పిల్లలు డార్మెంటరీలోనే, కొంత 5th 6th వాళ్ళు డార్మెంటరీలోనే కూర్చొని చదువుకుంటున్నారు సార్. నిన్న ఒక 2-3 days కిందట డీసో మేడం వచ్చింది సార్ స్కూల్కి. వచ్చిన తర్వాత మేడం 7th క్లాస్ వాళ్ళకి క్లాస్ రూమ్స్ లేవని 10th క్లాస్ రూమ్ అలాట్ చేసింది. 10th క్లాస్ వాళ్ళు కాలేజ్ సెక్షన్లో వెళ్తారు. ఇక ఇట్లా పరిస్థితులు ఇంకా చాలా ఉన్నాయి. వాటర్ ఒకటే బోర్ పని చేస్తుంది, కరెంట్ లేకుంటే వాటర్ రావు. చాలా సార్ వాళ్ళు ట్రై చేస్తున్నారు, అంతా పాక్ చేయడానికి అంతా ట్రై చేస్తున్నారు, కానీ ఇక్కడ ఏం జరగకుంటుంది. ఒకసారి సీఎం వాళ్ళు కూడా వచ్చి స్కూల్కి వచ్చి విజిట్ చేసి పోతే ఏమవుతుంది. సెక్రటరీ వాళ్ళు వస్తున్నారు, డిసిఓ ఎంబీఓ అందరు వస్తున్నారు. ఒక్కసారి మొన్న ఇక్కడ కర్నూలులో మీటింగ్ జరిగినట్టు ఇక్కడ ఒకసారి మీటింగ్ పెడితే అన్ని ప్రాబ్లమ్స్ మన ప్రిన్సిపల్ సార్ వచ్చి మాట్లాడతారు మీతో. దయచేసి రండి, ఒకసారి అందరు వచ్చి ఇక్కడికి విజిట్ చేసుకోండి. హెడ్ ఆఫీసర్స్ అందరూ ఒకసారి వచ్చి విజిట్ చేసుకోండి దయచేసి. స్కూల్ కి క్లాస్ రూమ్స్ లేవు, అసలు పిల్లలకి క్లాస్ రూమ్స్ లేకుండా ఎట్లా చదవాలా.